హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను ఈ వీడియో ఒక్క రోజులో చేసింది కాదండి, 1 వీక్ కష్టము. నా కిచెన్ ఎంత వరస్ట్గా ఉందంటే మామూలు డీప్ క్లీనింగ్ కాదు నేను చేసింది. ఈ వీడియో అంతా చూసి నేను ఎంత కష్టపడ్డాను అనే దానికోసం అయితే చూడండి. ప్రతి ఇల్లు కూడా నీట్గా ఉండాలండి. నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. నాకు చిన్న బాబు ఉండడం వల్ల, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంటికి రావడం వల్ల నేనైతే ఇల్లు ఎలా ఉందో అలాగే వదిలేశాను. ఇప్పుడు కొంచెం మా బాబు పెద్దయ్యాడు కాబట్టి కొంచెం సహకరిస్తున్నాడు కాబట్టి నేనైతే డీప్ క్లీనింగ్ చేయగలిగాను. అసలు ఇల్లు చూసారు కదా, ఎంత ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడే ఉన్నాయి. అసలు ఏ కబ్బోర్డ్ ఓపెన్ చేసినా చాలా చండాలంగా ఉంది. ఓన్లీ నేను వాడుకునే 1-2 కబ్బోర్డ్స్ నీట్గా ఉంటాయి. ఇంక అసలు ఈ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న ఈ టైల్స్ అయితే జిడ్డు నూనె కారిపోతుంది అనమాట. ఇక మా బాబు పడుకున్నప్పుడు లేదంటే మా బాబు ఆడుకునేటప్పుడు అయితే నేను ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. అయితే దీనికోసం నేను 1 వీక్ అయితే కష్టపడ్డానని చెప్పాను కదండి. సో ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి. లైక్ అనేది ఫ్రీయే కాబట్టి దానివల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంతే. ఇంకా నేను కిచెన్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు కిచెన్లోకి కొత్త ఐటమ్స్ కూడా అయితే కొన్నాను. లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను, అందుకే మీకు ఇక్కడ చిన్నగా అయితే చూపిస్తున్నాను. కిచెన్ ట్రాన్స్ఫర్మేషన్లో నేను మెయిన్గా ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అలాగే అల్యూమినియం, నాన్ స్టిక్ ఇవన్నీ అయితే తీసేసి అంతా కూడా గ్లాస్, స్టీలు దానిలోకి అయితే చేంజ్ అవుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన హెల్తే మెయిన్ కదండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను కిచెన్లోకి వంట సామాన్లు అయితే తెచ్చుకున్నానండి డీమార్ట్లో నుంచి. వాటిని ముందు నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. స్టిక్కర్స్ అయితే అస్సలు పోవట్లేదు. ఎంత నిదానంగా వాటర్ వేసి స్క్రబ్ వేసి అలా ఇలా రుద్ది చాలా కష్టపడే తీసాను. ప్రతి ఒక్కదాని ప్రైస్ కూడా నేను డీటెయిల్గా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. కింద మీకు రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నేను ఏ రోజు ఎట్లా ఏమేమి వర్క్స్ షెడ్యూల్ చేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ముందు నేనైతే డీమార్ట్లో తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అలాగే కవర్లో పెట్టేసి పక్కన పడేసేదాన్ని. దానివల్ల ఇంకా అవి లోపల ఇదైపోవడము, పాడైపోవడం, స్మెల్ వచ్చేయడము, లేదంటే అడుగుకి వెళ్ళిపోవడం, నాకు కనిపించకుండా అయిపోవడం, అట్లా చాలా అయితే అవుతూ ఉండే నాకు. దానివల్ల ఏమైపోయేది అంటే నాకు కిచెన్లో ఏమున్నాయి ఏం లేవు తెలియక మళ్ళీ కొనుక్కొచ్చుకోవడము, ఎక్స్పైరీ అయిపోయినాయని పడేయడం వల్ల చాలానే వేస్ట్ చేసేసాను నేను. మనీ పరంగా కిచెన్లో అయితే నేను చాలానే వేస్ట్ చేశానండి. ఎందుకంటే పురుగులు పట్టడం, అసలు అవి ఉన్నాయో లేదో తెలియకపోవడం, ఎక్స్పైరీ అయిపోవడం అలాగా. ఇప్పుడైతే ఇట్లా కాదు, ఇంకా మార్చాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, చిన్నగా అయితే చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా ముందు నేను బాక్సుల్లోకి అంతా కూడా వేసుకుంటున్నా. కాకపోతే స్టీల్లో వేసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏది ఎందులో ఉందో గుర్తుపెట్టుకోవాలి. అదే ప్లాస్టిక్ అనుకోండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. సో స్టిక్కర్స్ కూడా నీట్గా తీసి వాష్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక కబ్బోర్డ్స్ అన్నీ సర్దితే కింద నాకు ఒక బస్తాడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే వచ్చేసాయి. నా దగ్గర మొత్తానికి ఒక 2-3 ప్లాస్టిక్ డబ్బాల మూటలు ఉన్నాయి అన్నమాట. అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వచ్చాయి. ఏదో ఒకటి ఆర్డర్ పెడతాం కదా, అప్పుడు చాలా బాక్సెస్ వచ్చేస్తాయి. ఇంకా నేను ఏం చేశానంటే కొన్ని బాక్సులు అయితే మూటలకి పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలినవి అయితే ఇంకేం చేద్దాం, అనవసరంగా పడేయడం ఎందుకు, కొంచెం మంచిగా గట్టిగా ఉండే బాక్సుల్ని ఇట్లా నా మిర్రర్లో ఉండే కబ్బోర్డ్లో ఎక్కడ మెస్సీగా ఉంటే అవన్నీ కూడా బాక్సుల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నా. సో చూడడానికి బాగుంటుంది, ప్లాస్టిక్ కూడా నేను యూజ్ చేయకుండా అట్లా లుక్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను. చాలా కష్టపడ్డానండి, ఈజీగా అయితే ఏం అయిపోలేదు. కాకపోతే ఎవరి కోసం నేనేం కష్టపడలేదు, నా ఇంటి కోసం, నా కోసమే నేను కష్టపడ్డాను. ఇలా ఇల్లంతా నీట్గా చేసుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాలంటే కనుక ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందుకేనేమో చూడండి, పెద్ద వాళ్ళ ఇల్లులు చాలా నీట్గా ఉంటాయి. అలాగే వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే ఇల్లు ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో, చక్కగా అన్ని పనులు నీట్గా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుందండి. మనం ఏదో తిన్నామా ఉన్నామా అంటే కష్టమండి. నిజం చెప్పాలంటే నా పెళ్ళైన కొత్తలో నుంచి అంతగా నేనేం కిచెన్ అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఏజ్ వచ్చేస్తుంది, ఇంకా పెద్ద అవుతున్నాను, మంచిగా చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడ పడేసాను. ఇంకా అన్నీ కూడా చక్కగా వాటికి పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది. ఒకటి దొరికిద్ది, ఒకటి దొరకదు, ఒకటి దొరికిద్ది, ఒకటి దొరకదు అనమాట అవసరమైనప్పుడు. అందుకే ఇట్లయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో నాకు తీసుకోవడానికి బాగుంటుంది. అవి కూడా తొందరగా పాడవకుండా, గాలికి అట్లా ఉండకుండా కూడా ఉంటాయి. సో అట్లా అయితే నేను ప్లాస్టిక్ని ఇట్లా సేవ్ చేసుకున్నాను. ఇంక కింద ర్యాక్ కూడా చూసారు కదా ఎంత వరస్ట్గా ఉందో. ఇంకా హెయిర్ కూడా నేను ఇట్లా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. మాకు పాత సామాన్లు అయితే వస్తాయి. జుట్టు ఇలా వేసామంటే కనుక మనకి స్టీల్ సామాన్లు అవి అయితే ఇస్తారండి, పాత సామాన్లు కాదు. మనకి మంచి సామాన్లే వస్తాయి. లేదంటే చిన్నప్పుడైతే క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, గాజులు
ఇయర్ రింగ్స్ అవన్నీ వచ్చాయి అనమాట. ఇప్పుడైతే అవేం లేవు కానీ స్టీల్ సామాన్లు లేదంటే డబ్బులు ఇస్తున్నారు. ఇంక ఈ ర్యాక్స్ అన్నీ కూడా చాలా చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను దానంగా అన్నీ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఒక కిచెన్ మేక్ ఓవరే కాదండి, ఇల్లంతా మేక్ ఓవర్ ఇంటి కోసం కాదు, నా మనశ్శాంతి కోసం, పీస్ కోసం అనమాట. చూసారు కదా ఎంత బాగా సర్దుకున్నాను. అదంతా సర్దేసరికి ఇంత చెత్త వచ్చింది. ఇంతలోపు మా బాబు నిద్ర లేసాడు. ఇంకా టీవీ ర్యాక్ దగ్గరికి వెళ్ళి కింద ర్యాక్స్ తీస్తే అదంతా కూడా అసలు గందరగోళమే, ఎందులో ఏమున్నాయో కూడా తెలీదు. ఇవన్నీ సర్దినప్పుడు నాకు చాలా చాలా కొత్త అయితే దొరికినాయి అనమాట. ఓ ఇంట్లో ఉన్నాయా అని నాకు నేనే అనుకున్నాను అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగినాయి. నిజంగా మా బాబు చాలా సపోర్ట్ చేశాడండి. మా బాబు కనుక సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇవేం చేసుకోలేకపోయేదాన్ని. ఇదంతా కూడా ఆ ఒక్క ర్యాక్లో నుండి వచ్చినాయి అనమాట. ఇందులో అవసరమైన వాటికంటే కూడా అనవసరమైనవి చాలా ఉన్నాయి. అలాగే నేను ఈ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇడ్లీ పాత్ర, క్యాస్ట్ ఐరన్, తవా, అలాగే బ్రాస్ కుక్వేర్ కూడా తీసుకొచ్చుకున్నాను. పాతయన్నీ కూడా తీసేసి మంచి అయితే తీసుకుందామని. ఇంకా చూసారు కదా ఈ కప్బోర్డ్స్లో బొద్దింకలు అసలు ఎన్ని ఉన్నాయో. మా ఇంట్లో మెయిన్ రీజన్ నేను ఇంత డీప్ క్లీనింగ్ చేయడానికి కారణం బొద్దింకలేనండి. బొద్దింకలు అసలు ఎంత విధంగా ఉంటాయంటే నైట్ టైంలో ఒకసారి హాల్లోకి వెళ్ళామంటే ఎక్కడ చూసినా బొద్దింకలే ఉంటాయి, అంత దారుణంగా ఉంది. సో పెస్ట్ కంట్రోల్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే కిచెన్లో న్యూస్ పేపర్స్ వేయడం వల్లే బొద్దింకలు వస్తాయి, దాని కింద ఎగ్స్ పెడతాయి అని చెప్పారు. సరే అని చెప్పి నేను డీప్ క్లీనింగ్ అంతా చేసి ఇంకా పేపర్స్ ఏం వేయకుండా, ఇంకా ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు కామెంట్స్లో చెప్పారు ఆ లక్ష్మణ రేఖ రాస్తే బొద్దింకలు రావని చెప్పి. కానీ నేను లక్ష్మణ రేఖ రాసిన రోజే ఆ బొద్దింకలు అయితే ఆ లక్ష్మణ రేఖ లోపలే తిరుగుతూ ఉన్నాయి. సో లక్ష్మణ రేఖ అయితే ఏమి యూస్ఫుల్ కాదండి. సో మనం ఎంత నీట్గా పెట్టుకున్న ఏరియాని బట్టి కూడా ఉంటుందేమో మరి. మా ఏరియాలో అయితే మా పక్కన ఇంట్లో వాళ్ళకి కూడా బొద్దింకలు చాలానే ఉన్నాయి. మెయిన్ మనకి హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా బొద్దింకలు అవి లేకుండా చూసుకోవాలండి. బొద్దింకలు ఉంటే ఫుడ్ మీద, వాటి మీద, వీటి మీద, అన్నిటి మీద వాళ్తూ ఉంటాయి. ఇంకా నేను చెప్పాను కదా న్యూస్ పేపర్స్ కూడా తీసి ఇంకా ఒక సంచుడు ప్లాస్టిక్ డబ్బాలు కూడా పాత సామాన్లు వస్తే వాళ్ళకి వేసేసాను. ఇన్ని వేస్తే వాళ్ళు 30 రూపీస్ ఇచ్చారు. సరేలే ఏదో ఒకటి అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇదిగోండి కప్బోర్డ్ చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, అసలు ఎంత దారుణంగా ఉందో. ఇందులో అవసరమైన వాటికంటే కూడా అవసరం లేనివే చాలా ఉన్నాయన్నమాట. సో ఇదంతా సర్దుతూ ఉంటే ఒక 2 months బ్యాక్ నుంచి నాకు నెయ్యి ప్యాకెట్ అయితే కనిపించట్లేదు, అది ఈరోజు కనిపించింది అనమాట. ఇల్లంతా సర్దేటప్పుడు నాకు చాలానే దొరికినాయి అని చెప్పాను కదా. మరీ విడ్డూరం ఏంటంటే అన్నం చాట ఉంటుంది కదా, ఆ చాట నిండా కూడా బొద్దింకలే ఉన్నాయండి. అసలు ఈ బొద్దింకల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవి మేము వైజాగ్లో ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ ఇంక ఇంటికి వచ్చినప్పటి నుండి అవి అలాగే ఉండిపోయినాయి. ఏంటంటే ఆడవాళ్ళు ఇల్లు పట్టించుకోలేదంటే కనుక ఇల్లు ఇలాగే ఉంటుందండి. సో ఫైనల్గా అన్నీ కూడా తీసేసి ఇంకా మొత్తము దుమ్ము ఊడ్చేసాను. ఇక్కడ ఒక 100 బొద్దింకలు ఉండుంటాయి. నాకైతే బొద్దింకల్ని చూస్తుంటేనే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఎంత దారుణంగా అసలు తయారైందంటే ఇల్లు అంత దారుణంగా తయారైంది. నీట్గా తుడుచుకున్న తర్వాత మళ్ళీ లక్ష్మణ రేఖ రాస్తున్నా. ఏదో ఆశ అండి రావేమో అని చెప్పి, కానీ ఏమీ ఉపయోగం లేదు. బాగా వచ్చేసాయండి బొద్దింకలు. అసలు ఏం చేయాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. నేను ఇంత డీప్ క్లీనింగ్ చేసినా కూడా ఏమీ యూజ్ లేదండి. ఇంకా కిచెన్లోకి నేను చాక్స్ కూడా తీసుకున్నానండి, బాగా షార్ప్గా ఉన్నాయి. అన్నీ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో తీసుకున్నాయి. అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి. ఆ కింద ర్యాక్ మొత్తం తీసేసి అన్నీ కూడా అవసరం లేని అన్నీ పారబోసేసి బకెట్లు, క్యాన్లు అన్నీ తోమేసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. మళ్ళీ అన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. నాకైతే ఏదో పండగ వచ్చినట్టు అనిపించింది. చిన్నప్పుడైతే సంక్రాంతికి ఇంట్లో ఉన్న వంట సామాన్లు అన్నీ తీసి పైన మూటలు అన్నీ తీసి కడుక్కొని మంచాలకు ఆరబెట్టుకొని మళ్ళీ సాయంత్రానికి సర్దుకొని మూటలు కట్టుకొని పైన పెట్టుకునే వాళ్ళం. ఆ రోజులే గుర్తొచ్చాయి. కాకపోతే ఇప్పుడు పైన మూట పెట్టి అన్ని సామాన్లు అయితే మా దగ్గర ఏం లేవులేండి. అన్నీ కూడా విజయవాడలోనే ఉంటాయి. మేము అక్కడికి ఇక్కడికి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాము, ఒకే చోట ఖచ్చితంగా ఉండం కాబట్టి ఏదైతే అవసరమో అంతవరకు అయితే ఉంచుకుంటాము. మళ్ళీ అటు ఇటు ట్రాన్స్ఫర్లు, షిఫ్టింగ్లు అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా తోమేసుకొని ఇంకా ఆరబెట్టేసుకున్నానండి. ఇంకా చూసారు కదా స్టాండ్లో ఎలా సర్కస్ లాగా పెట్టానో. ఆ పక్కన మూట ఏదైతే ఉందో
ఆ మూటడు చెత్త వచ్చిందనమాట. ఈ ఇత్తడి బింది మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళైనాక కొనిచ్చారు. అది వాటర్ పోసుకుందామని తెచ్చుకున్నాను కానీ ఒక్కసారి కూడా వాటర్ పోయలేదు. ఇంకా నీట్గా రుద్దేసి చింతపండుతో అయితే పెట్టుకొని బాగా అన్నీ ఆరిపోయిన తర్వాత కప్బోర్డ్ అంతా ఇలా నీట్గా సర్దుకున్నాను. ఇందాకడికి ఇప్పటికి తేడా చూసారు కదా, ఎంత అందంగా ఉందో కప్బోర్డు. ఇలాగా నీట్గా సర్దుకుంటే ఆ వచ్చే ప్రశాంతత, మనశ్శాంతే వేరు కదా. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యూ అయిన టైంని నా కోసం స్పెండ్ చేస్తున్నందుకు. నేను వీడియో షేర్ చేయకపోయినా ఎందుకు షేర్ చేయలేదని, లేకపోతే బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చే మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. మా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేయట్లేదు చెప్పాలంటే కనుక. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారండి. అసలు చేస్తున్నానా ఏంటి అని కూడా అడగరు. ఇంకా అసలు నేను యూట్యూబ్ పెట్టానా అన్నట్టు ఉంటారనమాట. సో ఫైనల్గా ఇంకా నేను ఈ ప్లేట్స్ ఇవి పెట్టుకుంటా కదా, ఈ ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. నా దగ్గర స్టీల్ బాక్సులు చాలానే ఉన్నాయి. ఇంకా అల్యూమినియం అన్నీ వాడకూడదు, మంచిది కాదు కాబట్టి పైకి అయితే ఎక్కిచ్చేసాను. ఎందుకంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు అవసరానికి ఉంటాయి. మెయిన్గా మేము వండుకునే మాత్రం అల్యూమినియం వాడకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు 4-5 రకాల వంటలు చేసుకోవాలన్నా గిన్నెలో అవి కావాలి కాబట్టి అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను పైన. సో అలాగా అల్యూమినియం వాడడం వల్ల మనకి స్లో పాయిజన్ లాగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట. అలాగే నాన్ స్టిక్ కూడా మనం వండేటప్పుడు అది వంటలోకి వెళ్ళిపోయి మన స్టమక్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో అందుకనే అసలు తెలిసి ఎందుకులే, పైగా మన సబ్స్క్రైబర్స్ కూడా వద్దండి చేంజ్ చేయండి అని చెప్పి చాలా మంచిగా చెప్పారు. ఇంకా ప్లాస్టిక్ టీ ఫిల్టర్స్ కూడా పడేసేసాను. ప్లాస్టిక్ టీ ఫిల్టర్స్ వల్ల కూడా క్యాన్సర్ అయితే వస్తుందంట. ఇంక ఈ కింద కప్బోర్డు చూడాలి నా సామిరంగా, అవి మొత్తము న్యూస్ పేపర్స్ అండ్ జస్ట్ సంచులు కవర్లే ఒక ర్యాక్ మొత్తం ఉన్నాయన్నమాట. అవి మొత్తం సర్దితే 2 సంచులకు వచ్చాయి. అసలు యూజ్ఫుల్ అయ్యే వాటికంటే యూజ్లెస్వి అలా పెట్టేయడం వల్ల కబోర్డ్స్ అన్నీ ఫుల్ అయిపోయి తెచ్చినట్టు ఎక్కడికక్కడ కుక్కేసి చండాలం చేసేసానండి. నన్ను నేనే తిట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా తిట్టండి, ఇంత వరస్ట్గా ఎందుకు పెట్టామని చెప్పేసి. సో మొత్తం సర్దినాక చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. స్టార్టింగ్లో చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ నాకు చాలా ప్లేస్ వచ్చేసింది, చాలా మంచిగా అనిపించింది. ఇంక ఈ సంచులు అయితే పక్కన పెట్టేశాను. దాని తర్వాత స్టీల్ డబ్బాలు కొంచెం మంచిగా ఉన్నవి, గట్టివి, ఎవరైనా వచ్చినప్పుడు దేనికైనా అవసరం అవుతాయి అని చెప్పి అయితే పక్కనంతా కూడా పేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ ర్యాక్తో నాకు పెద్దగా యూజ్ ఉండదు కాబట్టి పక్కకైతే ఉంది. ఇంకా నాకు అవసరమైనవి అన్నీ కూడా పైన నాకు దగ్గరగా అందుబాటులోకి పెట్టుకున్నా. ఇంక ఈ ర్యాక్స్ చూసారు కదా ఎంత దారుణంగా ఉన్నాయో. పై ర్యాక్ తీసేసాను, వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే అవి ఏమో సాంగ్స్ అడుగుతున్నాడు, ఇంక అందుకని చెప్పి సాంగ్ పెట్టేసి ఇంకా నేను పని చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా వారు ఎప్పుడో తీసుకున్నారండి కిడ్నీలో స్టోన్స్ పౌడర్ అని చెప్పి. ఒక్కసారి కనీసం ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు. అనవసరంగా పడేయడమే, అవసరం లేని అనవసరమైన ఆన్లైన్లో అక్కడ ఇక్కడ చూసి కొనడము, తర్వాత అవి ఎక్స్పైరీలు అయిపోయి పడేయడం, ఇదేనండి మ్యాక్సిమం అందరి ఇళ్లలో జరిగేది. ఇంకా దాని తర్వాత ఈ కప్బోర్డ్స్ అన్నీ కూడా నీట్గా అయితే తీసేస్తున్నాను. ఒకే రోజు అండి 5 ర్యాక్స్ సర్దాను అనమాట. పక్కన పెద్ద ర్యాక్, కింద వైట్ ర్యాక్, ఆ పైన 3 ర్యాక్స్, ఆ మొత్తం ఒకే రోజు సర్దాను. ఎందుకంటే హవి సహకరిస్తున్నాడు అనమాట. ఓకే హవి ఆడుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు, ఏడవట్లేదు అనుకుని ఇంకా హవి కూడా ఏం చేస్తున్నాడు అంటే నేను పని చేసుకుంటున్నాను కదా, నా దగ్గరకు వచ్చి మాట్లాడడము, లేదంటే హెల్ప్ చేయడము, లేకపోతే బయటికి వెళ్ళి చూడడము, అట్లా చాలా చాలా సహకరించాడండి. అవి కానీ సహకరించకపోతే నేను నిజంగా ఏం చేయలేకపోయి ఉండేదాన్ని. నాకు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరండి. ఎందుకంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఇంకంతే, మా అమ్మ చేయలేదు, మా అత్తయ్య చేయలేరు, అందరూ పెద్దవాళ్ళే కదా. సో ఇంకా వాళ్ళు చేసే హెల్ప్ వల్ల బాబుని పట్టుకోవడమే. ఇంకా బాబు ఏంటంటే ఇప్పుడు ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడైనా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంక ఇట్లా చేసుకోవడమే బెటరు. ఇంకా అందరూ ఉన్నప్పుడు చేయాలి అన్నా కూడా వాళ్ళకు వంటలని ఆ పని ఈ పని, ఇంకా ఒక మనిషి పెరిగినా పని ఎక్కువైపోద్ది. అప్పుడు ఇంత పని అసలు చేయబుద్దే కాదు. ఇప్పుడు అనుకోండి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, సో నాకు చాలా టైం ఉంటుంది అన్నమాట. అట్లా అయితే నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. చెప్పాను కదా 1 వీక్ కష్టము. ఈ కప్బోర్డ్స్ అన్నీ తీస్తుంటే అసలు చూడండి ఎన్ని బొద్దింకలు ఉన్నాయో. సో ప్లీజ్ మీకు ఎవరికైనా ఏమన్నా సజెషన్స్ తెలిస్తే నాకైతే చెప్పండి అండి. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ బొద్దింకలతోటి. చాలా చాలా చిరాకు, విసుగు, చాలా అన్కంఫర్ట్గా ఉంది నాకు. అసలు చూస్తుంటేనే విరక్తి వచ్చేస్తుంది. సో మళ్ళీ ర్యాక్స్ అన్ని సర్దిన తర్వాత ఇంత చెత్త అయితే వచ్చింది. రోజుకి చెత్త బండి వాళ్ళు మాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా 4-5 కవర్లు అయిపోతుంది అనమాట చెత్త. అలాగ 1 వీక్ అలాగే వేసేసాను.
ఇంకా ర్యాక్స్ అన్ని సర్దినప్పుడు స్పూన్లు గెంట్లు బాక్సులు అన్నీ కూడా తోమేసి అయితే ఆరబెట్టేశాను. ఆరిపోయిన తర్వాత అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇట్లా నీట్గా అన్నీ కడుక్కొని సర్దుకుంటే చాలా బాగుంటుందండి. మనసుకి చాలా పీస్ఫుల్గాను అనిపిస్తుంది. మనకి కిచెన్లోకి వెళ్ళినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మ్యాక్సిమం ఆడవాళ్ళం అందరము కూడా లెగిస్తే ఉండేది కిచెన్లోనే, పడుకోబోయే ముందు మనం కిచెన్లోనే ఉంటామండి. సో అందుకనే మనకి మెయిన్ కిచెనే అందము. కిచెన్ అందంగా ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. కిచెన్లో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది, టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. ఇంకా మొత్తము సర్దేసిన తర్వాత ఇంత చెత్త అయితే వచ్చింది. మళ్ళీ ఇదంతా ఊడ్చుకోవడము తుడుచుకోవాలి, లేకపోతే కాళ్ళకి దుమ్ముగా చండాలంగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇట్లా అయితే సర్దుకున్నానండి. కానీ తర్వాత ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ బాక్స్, స్టీల్ బాక్స్లు ఇవి కూడా ఇక్కడ లేవు. మొత్తం అన్నిట్లో సరుకులు పోసేసి అరల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. స్టీల్ బాక్సులు కరువు అయిపోయింది ఇప్పుడు నాకు. స్టీల్ బాక్స్ ఒక్కడ కూడా ఉండట్లేదు నాకు, ఎందుకంటే అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాను కదా, ప్లాస్టిక్ వద్దు అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా కిచెన్లో గ్యాస్ వెనక ఉండే టైల్స్ ఉంటాయి కదా, అవైతే అస్సలు ఎంత చండాలంగా ఉన్నాయో, పట్టుకుంటేనే నూనె గారుతుందనమాట. ఇంట్లోకి వచ్చి మేము 2 years పైన అయింది. ఒక్కసారి కూడా నేను పైన టైల్స్ అయితే తోమలేదు. గ్యాస్ వెనక టైల్స్ అయితే అప్పుడప్పుడు తోముతాను, కానీ పైన టైల్స్ అయితే అస్సలు తోమలేదు. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అట్లా నేను పైకి ఎక్కి టైల్స్ రుద్దుతున్నానో లేదో కరెంటు పోయింది. అవి పడుకున్నాడు కదా, లేచేలోపు ఇది ఎంత పని చేసుకుందాం అనుకుంటే నా దరిద్రం అనమాట. కరెంటు పోయింది. ఇంకా హవిని చూసుకుంటా ఒకవారు రుద్దుతున్నాను. అంతలోపు హవి నిద్రలేగానే లేచి అమ్మా అని పిలుస్తున్నాడు. మళ్ళీ ఉయ్యాల్లో నుంచి ఎక్కడ పడిపోతాడని చాలా భయం వేస్తుంది. నాకేమో ఎక్కి దిగడం కూడా కొంచెం భయమే, ఎక్కడ స్లిప్ అయిపోతామో, దెబ్బలు తగులుతాయి అని చెప్పి. ఇంకా మళ్ళీ హవిని నిద్రపుచ్చాను, కానీ ఇంకా కరెంట్ రాలేదు, హవి నిద్రపోలేదు. ఇంకా అట్లాగే లేచి ఆడుకుంటా ఉంటే మళ్ళీ నేనైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ ఫ్యాన్ దగ్గర అంతా కూడా నల్లగా ఉంది. ఇది మేము వచ్చేటప్పటికి అలాగే ఉందన్నమాట. ఇంకా చూసారు కదా, నేను టైల్స్ రుద్దిన దానికి డిఫరెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ మనకి కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, అవి కూడా జిడ్డుగా అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అవన్నీ కూడా నీట్గా చేసుకున్నాను అనమాట. నాకైతే అసలు ఇప్పుడు చూసుకుంటుంటే కూడా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఎవరికైనా ఇంతే ఉంటుందేమో. ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఒక ఇది వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, ఇంకా చిన్న వాటిలోనే మనమైతే ఆనందాన్ని చూసుకుంటాము. సో ఇంక ఈ కప్బోర్డ్స్ అన్నీ నీట్గా అయితే రుద్దేశాను. నీట్గా రుద్ది కడిగి అబ్బో చాలానే టైం పట్టింది నాకు. అసలు ఈ విండో కూడా జిడ్డు అంటే కిచెన్లో మనం ఎక్కువ ఆయిల్తో కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, దానివల్ల అయితే బాగా జిడ్డు వచ్చేసింది. పాపం హవి అండి, అసలు ఎంత నాకు అసలు ఇప్పటికీ తలుచుకున్న హవి నిజంగా ఇంత ఎలా సహకరించాడు, ఎంత పెద్దోడైపోయాడా నా కొడుకు అనిపిస్తుంది. ఇంకా కారు ఇచ్చానమాట, పజిల్ కారు. చక్కగా ఆడుకుంటున్నాడు అమ్మ అని, కానీ అసలు నేను ఏం అడగలేదండి, ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నాడో. ఇంక ఈ టైల్స్ అన్నీ రుద్దుకునేసరికి నాకు 2-3 hours, నేను ఎవ్రీడే 2 to 3 hours కిచెన్లో టైం స్పెండ్ చేశానండి. మ్యాక్సిమం హవి మెలకుగున్నప్పుడే చేశాను. ఒక్కొక్కసారి పడుకున్నాడు, ఒక్కొక్కసారి పడుకోలేదు. బట్ పడుకున్నా నిద్ర లేచినా సరే నన్ను అయితే నిజంగా డిస్టర్బ్ చేయలేదండి. ఈ కప్బోర్డ్స్ అన్నీ కూడా నేను పీస్తో కాకుండా స్మూత్ స్క్రబ్బర్తో అయితే రుద్దుకున్నాను. స్మూత్ స్క్రబ్బర్తో రుద్దుకొని ఇంకా మన దగ్గర క్లాత్ ఉంది కదా, డిమార్ట్లో ఉండి తెచ్చుకున్నది, దాంతో అయితే నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. చాలా నీట్గా అయిందనమాట. ఆ వైట్ కలర్ అయితే భలే అయిపోయినాయి. అంతకుముందు మీరు చూసారు కదా ఎంత జిడ్డుగా ఉన్నాయో. నేను మొత్తము నీట్గా తుడిచిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇంక ఇక్కడ కింద టైల్స్ కూడా నీట్గా అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నాను. ఈ కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుందిలేండి, అంటే ఎదురుగా కనిపిస్తుంది కదా, అందుకని పైన పటారంలో ఉన్న లటారం అన్నట్టు కనిపించే అంత ప్లేస్ అయితే బాగానే నీట్గానే మెయింటైన్ చేసుకుంటాను. ఇక కనిపించినాయో అట్లా ఉన్నాయి అన్నమాట. సో మొత్తానికి నా కష్టమంతా కూడా మీకైతే చూపించానండి, ఎంత కష్టపడ్డానో. అంటే నా కోసమేలేండి, సో నా ఇంటి కోసమే. కానీ ఇట్లా మోటివేషన్గా ఉంటుంది కదా, మీరు కూడా నన్ను చూసి ఎవరో ఒకళ్ళు మోటివేట్ అయ్యి ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి, ఇల్లు నీట్గా సర్దుకోవాలి అని మీకు అనిపిస్తుంది కదా. ఇంకా ఇదిగోండి ఈ షింక్ వెనక చూడండి, గోడ ఎట్లుందంటే అట్లుందనమాట. ఇంకా అక్కడ కూడా రుద్దేశాను, అక్కడ కొంచెం పెయింటింగ్ కూడా పోయింది. ఓనర్స్ చూస్తారంటే మామూలుగా ఉండదు. ఇంకా హ్యాండ్ వాష్ కూడా నీట్గా రుద్దేసుకుంటున్నాను. ఇంతే, నేను ఎప్పుడైనా నీట్గా అన్నీ కడుక్కున్నప్పుడు హ్యాండ్ వాష్లు, ఇంకా పట్టకర్ర, ఇంకా గ్యాస్ లైటర్స్, సీజర్స్ అన్నీ కడుక్కుంటాను అనమాట. అయితే చేస్తే ఒకసారి అంత నీట్గా చేస్తా, లేదంటే ఇంకా అసలు చేయను అనమాట, అలా బద్ధకము. అలాగే షింక్ని మనము నిమ్మకాయ ఉందనుకోండి, నిమ్మకాయతో రుద్దుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను కదా, అందుకే మీకైతే ఒక చిన్న వీడియో అయితే క్లిప్ అయితే మీకు అక్కడ యాడ్ చేశాను.
అండ్ తర్వాత ఇంకొక రోజు వచ్చేసి మొత్తం కంప్లీట్ అయింది, కానీ మధ్యలో కప్బోర్డ్ ఒక్కటి మాత్రం నేను కంప్లీట్ చేయలేదు. మెయిన్గా నేను యూజ్ చేసే అన్నీ కూడా ఈ కప్బోర్డ్లోనే ఉంటాయి అన్నమాట, వంటకు సంబంధించినవి. ఆ ఒక్కటి పెండింగ్లో పెట్టా, బాగానే ఉందిలే అని చెప్పి. ఈరోజు ఇవి కూడా అన్నీ అయితే తీస్తున్నా. ఇంకా చూసారు కదా, అవి నా వెనకే తిరుగుతా, నేను ఎక్కడెక్కితే అక్కడెక్కడమో చీపురు తీసుకురా నాన్న అంటే చీపురు తెచ్చిస్తాడు, నేను ఏమన్నా హెల్ప్ చేయమని ఏమన్నా పని అడిగితే చేస్తాడు. భలే హ్యాపీగా అనిపిస్తుందండి చిన్నపిల్లలు ఇలా చేసినప్పుడు. ఇక మొత్తం దులుపుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, నీట్గా చేసుకోవడం, ఇదే పని అయిపోయింది నాకు ఆ 1 వీక్ అంతా. నాకు టైం కూడా తెలియలేదు, నాకు ఏం తినాలి అని కూడా అనిపించలేదు. అంతకుముందు అయితే టైం లేక టైము ఎక్కువ ఉంది, బోరింగ్గా అనిపించడము, ఎక్కువ ఫోన్ చూడడము, లేదంటే ఖాళీగా ఉండడం వల్ల ఎక్కువ ఆకలి అయితే తినడము, అట్లా చేసేదాన్ని. ఈ 1 వీక్ ఇదే పనిగా పెట్టుకోవడం వల్ల నాకైతే అసలు ఆకలి కూడా అనిపించలేదు. అంతే కదా, మనకి ఏదైనా పని ఉందంటే మనకి ఇంకే ఆలోచనలు ఉండవు, ఇంకొకటే ఆలోచన, పని 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 పని. ఇంకా నాకు కంఫర్టబుల్గా, నాకు అర్థమయ్యేలాగా ఈజీగా అయితే నేను అన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ప్లాస్టిక్ బాక్సులు కూడా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ బాక్సులో అన్నీ కూడా తీసేసి స్టీల్ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా నా వీడియో నా కిచెన్ అంతా ఎట్లా చేంజ్ అయింది అనేది మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇదిగోండి, ఇక్కడ టీ పొడి, కాఫీ పొడి, పంచదార, ఇంకా కొన్ని సరుకులు అవన్నీ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. అవన్నీ తీసేసి నేను స్టీల్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. చెప్పాను కదా, నాకు లాస్ట్కి స్టీల్ బాక్స్లకే కరువు అయిపోయింది, ఇప్పుడు అసలు ఒక స్టీల్ బాక్స్ కూడా ఉండట్లేదని చెప్పి. ఇల్లంతా సర్దుతూ ఉన్నప్పుడు నాకు చిన్ని 3 గ్లాసు సీసాలు అయితే దొరికినాయి మూతతోటి, హనీ డబ్బాలు అండ్ జామ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా దొరికాయి. వాటిలోకి అయితే నేను చేంజ్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడాను. మ్యాక్సిమం నేను 99% అయితే మొత్తము గ్లాస్ అండ్ స్టీల్లోకి అయితే జాయిన్ చేశాను. ఇంకా 1-2 అయితే ప్లాస్టిక్ బాక్సులు ఉండిపోయినాయి. చెప్పాను కదా, నా దగ్గర ఇంకా స్టీల్ లేదు. నిదానంగా నేను గ్లాస్ ఐటమ్స్ తీసుకుంటాను. కాకపోతే మళ్ళీ షిఫ్ట్ అవుతాం కదా అని చెప్పేసి మా ఆయన అయితే వద్దు అంటున్నారు. ఇంకా పిస్తా చేంజ్ చేద్దామంటే అవ్వలేదు అనమాట, బాక్సులు సరిపోలేదు. సో ఫైనల్గా నా కిచెన్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇక ఈ మధ్యలో ఈ పోపు దినుసుల డబ్బా ఒక్కటే నాకు ప్లాస్టిక్ ఉందన్నమాట. అది కూడా నేను ఆర్డర్ పెట్టాను మీషోలో, ఆల్రెడీ మీరు ఇందాక క్లిప్పింగ్ చూశారు, లాస్ట్ వీడియోస్లో కూడా చూశారు. అది కూడా ప్రైస్ నాకు రీజనబుల్గానే పడింది. అదొక్కటి వస్తే కనుక అది కూడా చేంజ్ చేసేస్తాను. సో ఇక సర్దేసరికి కిచెన్లో మళ్ళీ ఇన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే వచ్చాయి. ఇంకా అసలు వాడని ఈ పురుగులు పట్టేసి బాక్స్ లోపలే ఉండి నేను మర్చిపోయాను అనమాట గోధుమ రవ్వ ఉందనే విషయమే. ఇవన్నీ కూడా పడేస్తున్నాను. ఈ మొత్తము ఒక సంచుడు ప్లాస్టిక్ బాక్సులు ట్రాష్లోకి పడేసాను అనమాట. ఇంకా అసలు ఇంట్లో ఉంచుకోదలుచుకోలేదు. ఇంకా నాకైతే చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఈ రోజుతోటి నా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఓన్లీ ఒక పోపుల దినుసు డబ్బా పెండింగ్లో ఉంది, అదొక్కటి వచ్చి చేంజ్ చేసేసానంటే నా కిచెన్ నీట్గా అయిపోయినట్టే. కానీ మీకు ఒక 24 నిమిషాల్లో ఈ వీడియో చూపిస్తున్నానేమో, కానీ మొత్తము కిచెన్ చేంజ్ చేయడానికి కానీ ఇంట్లో మెయిన్ ఏరియాస్లో చేంజ్ చేసుకోవడానికి కానీ 1 వీక్కి ఒక రోజుకి 2 అవర్స్ వేసుకున్నా సరే నేను 12 to 14 hours కష్టపడితే నా కిచెన్ ఇంత నీట్గా అయిందనమాట. అయితే గొప్ప అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి, నాకు నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను. నేను నిజంగా ఎంత కష్టపడి ఇంత నీట్గా చేసుకున్నానా, నేనేనా, నిజమేనా అని నాకు కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అనమాట. కానీ ఇలాంటప్పుడే కదా మన టాలెంట్ కూడా బయటపడేది, మనకి ఎంత టాలెంట్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా బాగా నీట్గా సర్దుకునే వాళ్ళు ఇది చూసి అబ్బో ఇది కూడా సర్దుకోవడమేనా అని కూడా అనుకోవచ్చు, బట్ నాకు ఇది ఎక్కువే అదనమాట. ఫైనల్గా నా పోపు దినుసుల డబ్బా కూడా సర్దేసుకున్నాను. ఫైనల్గా నా కిచెన్ ఇప్పుడు ఎలాగుందో నేనైతే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ ర్యాక్స్ చూస్తారు కదా, నీట్గా కంపోజ్డ్గా ఎంత బాగుందో. నాకు అవసరమైనవే ఉంటాయన్నమాట. అవసరమైనవి అన్నీ కిందకి పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్ కూడా లోపలికి పెట్టుకుంటున్నాను. ఇక్కడ కౌంటర్ టాప్ అంతా నీట్గా కనిపిస్తుంది కదా. నాకు ప్లేస్ వచ్చింది, చాలా ప్లేస్ వచ్చింది ఇప్పుడు చెప్పాలంటే. ఆ ట్రాష్ అంతా తీసేసినాక అసలు నా కప్బోర్డ్స్ చూసుకుంటే నాకు అసలు కడుపు నిండిపోతుంది అనమాట, ఆకలి కూడా అవ్వట్లేదు అట్లుంది. సో నాకు ట్రాన్స్పరెంట్గా జార్స్లో ఆ గ్లాస్ ఐటమ్స్లో వేసుకోవడము, ఆ చూడడము అదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ స్పైసెస్ అవన్నీ కూడా ఇట్లయితే షిఫ్ట్ చేసుకున్నా. ఇంకా 3 jars కూడా దొరికినాయి అన్న కదా, అవైతే వెనక పెట్టుకున్నా చూసారు కదా. సో నా కిచెన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సరుకులు అవి ఇవి అయితే ఇటు సైడ్ సర్దుకున్నా. చూసారు కదా అసలు ఎంత ప్లేస్ వచ్చిందో నాకు. ఫస్ట్కి ఇప్పటికి నా కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నేను. సో నా కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంది. అండ్ నేను అంతకుముందు ఇక్కడ కిటికీకి చాక్స్,
అవి సిజర్స్ వేలాడదీసేదాన్ని. ఇప్పుడైతే మొత్తం కూడా చేంజ్ చేసేసి ఒక డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. లైటరు, చాకులు, కత్తె అన్నీ. ఇంకా చాపర్ బోర్డ్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను, ఎదురుగా కనిపించకుండా నీట్గా ఉంటుందని చెప్పి. షింక్ ఇలా ఉందనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.